హాయ్ హలో బాగున్నారా? గౌరీ వ్లాగ్సా ఛానల్ అండి. నేను ఇప్పుడు వెరైటీగా కాసి ఆకు పప్పు కూర చేసి చూపెట్టబోతున్నాను. ఇది పచ్చి అలసందల గింజలు, పచ్చివి. ఇక అలసందలు అంటారు, వేరే తెలంగాణ రాయలసీమ అంటే బొబ్బర్లు అంటారు. ఇక్కడ రాయలసీమలో అలసందలు అంటారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెము వెల్లుల్లి, 4 రెమ్మలు వెల్లుల్లి. ఇది కాసి ఆకు అండి. ఇది ఎప్పుడు మనం పాలకూర అవన్నీ తింటుంటాం కదా, తోటకూర. ఇది వెరైటీగా కాసి కూర. ఈ ఆకుకూర తింటే హెల్త్కి చాలా మంచిది. కడుపులో ఏమన్నా పుండు ఉన్నా కానీ అవన్నీ ఆరిపోతుంది. ఈ అలసందులతో పప్పు చేస్తున్నాను. ఇది 1 కప్పు అలసందులు అండి. 1/2 కిలో అలసందులు తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, మనకు కావాల్సినంత కారం. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. కావాల్సినంత కారం పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేస్తున్నాను. నెక్స్ట్ టమాటాలు, 2 టమాటాలు వేసాను. వెల్లుల్లి, వెల్లుల్లి 4 రెమ్మలు. ఇందులోనే ఆకుకూర, కాసి ఆకుకూర అంటాం దీన్ని. ఇది వేసేయాల. ఇవి కడిగేసి బాగా వడగట్టేసి చేస్తున్నాను. ఇదిగోండి, అంతే. పసుపు 1 స్పూను, వాటర్ వేస్తున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసాను. నెక్స్ట్ మనకి కావాల్సినంత చింతపండు. ఇది ఇంత చింతపండు అండి వేసేసి ఇంకండి కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసానండి. ఇది ఒక 3-4 విజిల్ వచ్చాక దింపేసి పప్పు కవ్వంతో ఎనుపుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాల్సింది. అంతే అండి, అయిపోయింది. ఇది కాసి కూర పప్పు అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది తింటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.